నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని, దానిని రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించడంతో అందరి దృష్టి ఈ అంశంపై పడింది. మరికొద్ది వారాల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కోర్టు తీర్పు రావడం విశేషం. వాస్తవానికి ఈ స్కీమ్ పెద్ద స్కామ్ అని, దీనిపై కేసులు వేసిన సంస్థలు, పార్టీలు ఎప్పటినుంచో గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ స్కీమ్ విశేషాలేమిటి, ఇప్పటి వరకు ఎంత మొత్తంలో బాండ్స్ అమ్ముడయ్యాయి, ఏ పార్టీలకు ఎంతెంత మొత్తాలు అందాయి అన్న అంశాలను తెలుసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని 2017 నుండి 2018 ఆర్థిక సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. మొదటిసారి ఈ బాండ్ల అమ్మకాలు 2018 మార్చి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగాయి. ఈ బాండ్లపై బ్యాంకులు ఎలాంటి వడ్డీ చెల్లించవు. 1000 రూపాయలు, 10,000, 1 లక్ష, 1 కోటి రూపాయల విలువతో వీటిని జారీ చేశారు. వీటిని దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో మాత్రమే విక్రయించారు. ప్రామిసరీ నోట్ లాంటి పేపర్పై ఉండే ఈ బాండ్స్ ను కేవైసీ ధృవీకరించిన ఖాతాదారులు మాత్రమే కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు. కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజులలోపు వాటిని తమకు నచ్చిన పార్టీకి అందజేయాలి. అయితే ఈ బాండ్లపై ఎవరు కొనుగోలు చేశారనేది మాత్రం ఉండదు. ఆ వివరాలన్నీ బ్యాంకు వద్ద గోప్యంగా ఉంటాయి. ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చే వారికి 100% పన్ను మినహాయింపు లభిస్తుంది. వారి వివరాల్ని బ్యాంకులు, రాజకీయ పార్టీలు రహస్యంగా ఉంచుతాయి. ఒక వ్యక్తి లేదా సంస్థ ఎలాంటి పరిమితి లేకుండా ఎన్ని బాండ్లైనా కొనుగోలు చేయొచ్చు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951లోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ అయి గత పార్లమెంటు లేదా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 1% కంటే ఎక్కువ ఓట్లు పొందిన రాజకీయ పార్టీలే ఈ బాండ్లను పొందేలా నిబంధనలు తీసుకొచ్చారు. బాండ్ల విక్రయం ద్వారా మొత్తం 16,437 కోట్ల రూపాయల మేర పార్టీలకు విరాళాలు సమకూరాయి. ఇందులో 60% పైగా బీజేపీకే దక్కడం విశేషం. కమలం పార్టీకి 10,122 కోట్లు వచ్చాయి. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో 4,957 మంది దాతల ద్వారా బీజేపీకి 614 కోట్లు సమకూరాయి. ఈ క్రమంలో ఎలక్టోరల్ బాండ్ల విక్రయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడంతో బీజేపీకే ఎక్కువ ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఇక కాంగ్రెస్ 1,123 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ 1,092 కోట్ల బాండ్ల ద్వారా దక్కించుకున్నాయి. సిపిఎం 367 కోట్లు, ఎన్సీపీ 231 కోట్లు, బీఎస్పీ 85 కోట్లు, సిపిఐ 13 కోట్ల రూపాయలను పొందాయి. ఏపీలో అధికార పార్టీ వైసీపీకి 382.44 కోట్లు, ప్రతిపక్ష టీడీపీకి 146 కోట్లు లభించాయి. రాజకీయ పార్టీలు తమకు అందిన విరాళాల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేకుండా చేసిన చట్ట సవరణలను సవాల్ చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్, కాంగ్రెస్ పార్టీ నేత జయా ఠాగూర్, సిపిఎం మరికొందరు వేసిన పిటిషన్లపై తాజా తీర్పు వచ్చింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గత ఏడాది నవంబర్లో రిజర్వ్ చేసిన తీర్పును తాజాగా వెలువరించింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఎస్బీఐ ఎన్నికల కమిషన్ కు 3 వారాల్లోగా అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2024 మార్చి 13లోగా ఈ సమాచారాన్ని వెబ్సైట్లో ప్రచురించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. అంతేకాకుండా రాజకీయ పార్టీలు ఇంకా తీసుకొని 15 రోజులలోపు చెల్లుబాటు ఉన్న ఎలక్టోరల్ బాండ్లను తిరిగి కొనుగోలుదారులకు ఇచ్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాతల వివరాలు చెప్పకుండా బాండ్లు తీసుకోవటం సమాచార హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు స్పష్టం చేసింది. క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఈ సవరణలు ఉన్నాయని, నల్లధనాన్ని అరికట్టడానికి ఇదొక్కటే మార్గం కాదని, వివరాలను గోప్యంగా ఉంచటం ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించడమేనని పేర్కొంది. అయితే సరైన బ్యాంకింగ్ మార్గాల ద్వారా రాజకీయ విరాళాలు తీసుకోవటం వల్ల బ్లాక్ మనీ ప్రభావం ఉండదని కేంద్ర ప్రభుత్వం వాదించింది. దాతలపై రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రతీకారం తీర్చుకోకుండా వారి వివరాలను గోప్యంగా ఉంచటం కూడా అవసరమని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ వాదనలన్నిటినీ రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది.
వాస్తవానికి రాజకీయ పార్టీలు ఏటా ఎన్నికల సంఘానికి తమ ఆదాయం ఖర్చుల వివరాలను సమర్పిస్తుంటాయి. ఇక్కడ అన్నోన్ సోర్సెస్ పేరుతో ఒక ఆప్షన్ ఉంటుంది. దీని కిందే బాండ్ల వివరాలను చూపిస్తున్నాయి. అయితే రాజకీయ పార్టీలకు వస్తున్న ఆదాయంలో 70% బాండ్ల రూపంలోనే వస్తోందని ఏడీఆర్ తెలిపింది. ఇప్పటి వరకు తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలన్నీ ఈ బాండ్లతో వృధాగా మారినట్టయిందని ఆ సంస్థ వాదించింది. కాగా పారదర్శకత విషయంలో ఈ విధానం చాలా మెరుగ్గా ఉందని బీజేపీ వాదించింది. ఇది వరకు రాజకీయ పార్టీల ఆదాయం మొత్తం సూట్ కేసుల ద్వారా చేతులు మారేదని, ఇలాంటి వాటికి బాండ్లతో చెక్ పడిందని పేర్కొంది.